నమస్తే అండి. ఈ రోజుల్లో పిల్లలు పెంచడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. అలాంటిది పిల్లల పెంపకంలో కూడా పేరెంటింగ్ స్టైల్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అంతెందుకు, స్టైల్స్ ఆఫ్ పేరెంటింగ్ అని ఒక థియరీయే ఉందండి. దాని ప్రకారం పేరెంట్స్ 5 రకాలుగా ఉన్నారంటండి. ఒకటి అథారిటేరియన్ పేరెంట్స్, అంటే వీరు నిరంకుశ తల్లిదండ్రులు. రెండవది అథారిటేటివ్ పేరెంట్స్, వీరు అధికారం చూపించే తల్లిదండ్రులు. 3 పర్మిసివ్ పేరెంట్స్, అనుమతినిచ్చే తల్లిదండ్రులు. 4 నెగ్లెక్టింగ్ పేరెంట్స్, నిర్లక్ష్యం వహించే పేరెంట్స్. 5 ఓవర్ ఇన్వాల్వ్డ్ పేరెంట్స్, ప్రతి దానిలోనూ జోక్యం చేసుకునే పేరెంట్స్. ప్రతి పేరెంట్ ఒకేలా ఉండరు కదండి. సో పేరెంట్స్ని బట్టే పిల్లలు, అది నిజం. పుట్టినప్పుడు ప్రతి పిల్లవాడు ఒకేలా ఉంటారు కదా, కానీ వివిధ రకాలుగా పేరెంట్స్ పెంపకం వల్లనే పిల్లలు, వారిలో మార్పులు మనం చూస్తూ ఉంటాం. సో నేను చెప్పిన ఈ 5 రకాల పేరెంట్స్ వలన వారి పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు, ఎంతమంది అందులో సక్సెస్ అవుతారు, ఏ పేరెంటింగ్ స్టైల్ వల్ల పిల్లల్లో మంచి లక్షణాలు ఉంటాయి, లేదా ఎలాంటి పేరెంటింగ్ వల్ల పిల్లలు చెడిపోతారు, ఎలాంటి పేరెంటింగ్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం కోల్పోతారు, ఎలాంటి పేరెంటల్ స్టైల్ అనేది మంచిది అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. జస్ట్ ఫాలో మై వీడియోస్. థ్యాంక్ యూ.